సో గైస్ ప్రో కబడ్డీ సీజన్ 11 కు సంబంధించినటువంటి ఆక్షన్ డేట్ అయితే మరికొన్ని రోజుల్లో అయితే అనౌన్స్ కాబోతుంది. అండ్ ఇంకా ఈ యొక్క ఆక్షన్ కి ఈసారి అయితే చాలా మంది యంగ్స్టర్స్ అయితే రాబోతున్నారు. ఈసారి ఒక ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మన తెలుగు టైటన్స్ టీం మంచి ప్లేయర్స్ కొని మంచిగా టీం ఫామ్ చేసి అద్భుతంగా కప్పు గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క తెలుగు టైటన్స్ ఫ్యాన్ కూడా అనుకుంటూ ఉంటాడు. సో మన తెలుగు టైటన్స్ టీం కనుక ఈ యొక్క ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఈ ఒక్క ప్లేయర్ ని కొనిందంటే రైడింగ్ డిపార్ట్మెంట్ మాత్రం సెట్ అనే చెప్పొచ్చు. సెకండ్ రైడర్ విషయంలో అయితే ఈ రైడర్ సెట్ అనే చెప్పొచ్చు. ఆ రైడరే అభిషేక్ సింగ్. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ ప్లేయర్ లో ఏముంది భయ్యా, లాస్ట్ టైం కూడా తెలుగు టైటన్స్ టీం ఆడాడు కదా, దారుణంగా పర్ఫార్మెన్స్ చేశాడు కదా అని చెప్పేసి. సో అదంతా గతం అనమాట. ప్రజెంట్ యొక్క ప్లేయర్ ఫామ్ మాత్రం వేరే లెవెల్లో అయితే ఉంది. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్ లో మాత్రం అదరగొడుతున్నాడు. ఈవెన్ ఈ ప్లేయర్ యొక్క స్ట్రెంత్ మనం ప్రో కబడ్డీలో చూసింది హ్యాండ్ టచ్ లేదంటే టో టచ్ లేదంటే బోనస్ స్కిల్. బట్ ఈ యొక్క ఉత్తరప్రదేశ్ కబడ్డీ లీగ్ లో మాత్రం అభిషేక్ సింగ్ మాత్రం అద్భుతంగా జంపులు కొడుతున్నాడు. రైడింగ్ స్టైల్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు. జంప్స్ మాత్రం కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఈవెన్ డే రైడ్స్ లో మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీమ్ కు అవసరమైనప్పుడు మాత్రం టీమ్ లో అద్భుతమైన కీ ప్లేయర్ గా మారుతున్నాడు. వాళ్ళ టీం సరిగ్గా ఆడట్లేదు కానీ తనైతే అద్భుతంగా ఆడుతున్నాడు. ఈవెన్ అభిషేక్ సింగ్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ కి అయితే ఖచ్చితంగా వస్తాడు. ఈ ప్లేయర్ పై మాత్రం ప్రతి ఒక్క టీం కన్ను కూడా ఉంటుంది. బట్ తెలుగు టైటన్స్ టీం కనుక ఈ ప్లేయర్ ని దక్కించుకుందంటే లక్కీ జాక్పాట్ అనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రజెంట్ చాలా మంది యంగ్స్టర్స్ వచ్చారు కాబట్టి ఈ ప్లేయర్ మాత్రం ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో తక్కువ ప్రైస్ కి వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. తెలుగు టైటన్స్ కనుక ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో ఈ ప్లేయర్ ని కనుక టార్గెట్ చేసి కొన్నారంటే మాత్రం రైడింగ్ యూనిట్ సెట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ తన రైడింగ్ ఫామ్ అలా ఉంది. మరి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ లో మన తెలుగు టైటన్స్ టీం ఎవరెవరిని కొంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో వాళ్ళ లిస్ట్ అయితే కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.